నమస్తే. వైసీపీలో గర్వాపసి కార్యక్రమం నడుస్తుంది అని చెప్పి తెలుస్తుంది. ఎందుకు అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు అని చెప్పేసి సమాచారం ఉంది. అయితే ఇది ఒక రకంగా ఇంకో రకంగా ఏం మాట్లాడుతున్నారంటే వైఎస్ షర్మిలకి షాక్ ఇవ్వడానికే ఇలా జగనే చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం, ఇదంతా మ్యాటర్ అంట మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతం ఈ గర్వాపసి వైసీపీలో బాగా నడుస్తుంది, అంటే రివర్స్ ఆకర్ష్ అని చెప్పేసి. సో దీని గురించి, అలాగే మనం వైఎస్ షర్మిలకి జగన్ షాక్ ఇవ్వడానికే ఇలా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపించి వెనక్కి తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం అంటారు? ఈ రెండు చర్చలు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గరే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వైసీపీలోకి వచ్చినది ఇప్పటివరకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకరే. మిగతా వాళ్ళు ఇంకా రాలేదు, కానీ వస్తారని చెబుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లావు కృష్ణదేవరాయలు, ఆయన నర్సరావుపేట నుంచి ఇంతకుముందు ఎంపీగా ఉన్నాడు వైసీపీ నుంచి. దాంతో ఆయన గుంటూరుకి వెళ్ళమన్నారు. నేను గుంటూరుకి వెళ్ళనన్నాడు. దాంతో ఆయన రిజైన్ చేసేసాడు. ఆయన తెలుగుదేశంలో చేరుతున్నాడని చెప్తున్నారు. ఆయన కూడా మళ్ళీ వెనక్కి వస్తాడని ఒక టాక్ వినిపిస్తుంది. సో ఏదేమైనా ఆళ్ల రామకృష్ణారెడ్డి తర్వాత చాలామంది తెలుగుదేశం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళని మళ్ళీ జగన్ రప్పించడానికి ట్రై చేస్తున్నాడు అనేది అంటున్నారు. ఇది ఒక కోణం. రెండవ కోణం, షర్మిలకి ఒక జలక్ ఇచ్చాడు, ఒక షాక్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే తెలంగాణ కాదు, ఇక్కడ వేరే రకంగా ఉంటాయి. రెండోది, నాతో డీల్ చేయడం అంత ఈజీ కాదు అనేది చెల్లికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. అందుకని ముందే ప్లాన్ చేసి ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డిని తనే పంపించి అక్కడ ఒక రెండు ప్రయోజనాలు. ఒకటి, కోవర్టులాగా పనిచేయడం, అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది దగ్గరగా చూసి చెప్పాలి. రెండోది, సరైన టైంలో మళ్ళీ బ్యాక్ వచ్చేయడం ద్వారా షర్మిలకి ఎవరైనా పార్టీలో వైసీపీ నుంచి జాయిన్ అవుతుంటే ముందే తెలిసిపోతుంది. సో దాన్ని ఎలా ఆపాలనేది ఒక ఇది. రెండోది, షర్మిల దగ్గర ఏమీ పసలేదు, షర్మిల దేనికి వేస్ట్, ఆమె వ్యక్తిగత విమర్శలు చేస్తుంది కాబట్టి నేను వెనక్కి వచ్చేసాను అనేది ఒకటి తెలియజేయడం. మూడవది, వైఎస్ఆర్ లెగసీ లేదా వైఎస్ఆర్ నిజమైన వారసుడు జగనే కానీ షర్మిల కాదు అనేది కూడా వాళ్ళ ద్వారా చెప్పించడం. ఇలాంటి మల్టీ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో ఆయన్ని అలా పంపించి మళ్ళీ తీసుకున్నాడు. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ మాట జవదాటే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ఏదో సిల్లీ కారణం చెప్పి నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నా దాంట్లో డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వెళ్ళిపోతాడంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ కూడా అయోధ్య రామరెడ్డి వైసీపీలో ఉన్నాడు, రాజ్యసభకు కూడా ఎన్నికయ్యాడు ఆయన. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ ఎదిరించి పోయి షర్మిల పార్టీలోకి ఎందుకు పోతాడు అనేది అప్పుడు కూడా డౌట్ వచ్చాయి చాలామందికి. ఇప్పుడైతే క్లియర్ అయిపోయింది, ఇదంతా జగన్ స్ట్రాటజీనే. ఎందుకంటే ఈ మధ్య ఏం చేస్తున్నారంటే అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఇది అమలు చేస్తున్నాయి. అంటే తమ ప్రత్యర్థుల్ని కోవట్లుగా పంపించడం, అవతల వాళ్ళ దాంట్లో చేర్పించడం. ఇప్పుడు చంద్రబాబు 4 ఎంపీలను పంపించాడుగా బీజేపీలోకి. దానివల్ల చంద్రబాబుకి ఎంతో మేలు జరిగింది. వాళ్ళు బీజేపీలో ఉంటేనే చంద్రబాబు కోసం పనిచేశారు వాళ్ళు, అలాంటి రాజ్యసభ సభ్యులు. అలాగా ప్రతి పార్టీ కూడా ఏం చేస్తుందంటే ప్రత్యర్థులని దెబ్బతీయడం కోసం రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలు వేస్తుంటే అందులో భాగంగా మన వాళ్ళు అనుకునే వాళ్ళని అవతల పక్క పంపించడం, కోవర్ట్ ఆపరేషన్ చేయించడం అనేది జరుగుతుంది. సో అలాగే జగన్ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపించాడు. ఇప్పుడు కొంత షర్మిలకి ఇది దెబ్బ తగిలినట్టుగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా అధిష్టానం కూడా దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అంటే ఒకటేంటంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకునేయడం ఇబ్బంది అవుతుంది దీనివల్ల. రెండోది, ఇప్పుడు ఏమైందంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకసారి మన పార్టీలో కోవర్ట్ ఉన్నాడని తెలిసినాక ఎవడు కోవర్టు ఎవడు ఇది అనేది తెలియదు, అందరినీ డౌట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల జెన్యూన్గా ఉండే వాళ్ళని కూడా మనం డౌట్ చేస్తాము, వాళ్ళకి కంప్లీట్గా మనం యాక్సెస్ ఇవ్వము, దూరం పెడతాము, అందరిని అనుమానిస్తాం. ఇటువంటి దానివల్ల మళ్ళీ వేరే రకమైన ఇబ్బందులు వస్తుంది, వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. నేను అన్నీ వదులుకొని ఇక్కడికి వస్తే ఈ అమ్మాయి నాకు
నన్ను అనుమానిస్తుంది, నన్ను దూరం పెడుతుంది అన్న ఇది అటు కూడా ఉంటుంది. ఇటువంటి ఒక కన్ఫ్యూజ్ క్రియేషన్ అనేది జగన్ చేశాడు. షర్మిలకి రాగానే ఒక జలక్ ఇచ్చాడు, ఇక్కడ రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదన్నట్టుగా చెప్పాడు అనేది వస్తుంది. ఎందుకంటే అదేదో జోక్ కూడా వేస్తున్నారు, కొడుకు నిశ్చితార్థానికి వెళ్ళాడు, కొడుకు పెళ్ళికి బయటకు వచ్చాడని. సో యాక్చువల్గా ఈయన డిసెంబర్ 11న జాయిన్ అయ్యాడు, ఫిబ్రవరిలో వచ్చేసాడు. సో 2 నెలలు కరెక్ట్గా 2 మంత్స్కి వచ్చేసాడు. సో ఆయన ఏ కారణాలు చెప్పినా కూడా బయటికి లోపలికి ఎందుకు వెళ్ళారు, మళ్ళీ బయటకు ఎందుకు వచ్చారంటే ఆయన ఏదో కారణాలు చెప్పాడు, కానీ అవేవి కూడా కన్విన్సింగ్గా లేవు ఆయన చెప్పిన కారణాలు. ఇప్పుడు డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వలేదన్నాడు, మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు, డబ్బులు ఏమన్నా ఇప్పుడు ఇచ్చాడా అంటే ఇప్పుడు చేయిస్తున్నాడు ఏదో చెప్తున్నాడు. సో అంతకంటే ఏమి లేదు. రెండోది నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అది ఇది అన్నాడు. చాలామంది కారణాలు ఏం చెప్పారంటే ఆయనకి మంత్రి పదవి లేదు అది ఇదని. సో అది బేసిక్గా ఎందుకంటే అక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డిని వదులుకోవడం అనేది జగన్కి ఇష్టం లేదు, ఒకటి అవసరం కూడా. ఎందుకంటే లోకేష్ అక్కడ నిలబడేది. మామూలుగా జగన్ కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు తెలుగుదేశంలో, అందులో నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 2 లోకేష్, తర్వాత అచ్చెన్నాయుడు, తర్వాత ఇంక జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్. ఈ నలుగురిని ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదు అనేది జగన్కు ఉండే టార్గెట్. కాబట్టి లోకేష్ని ఓడించాలంటే ఆళ్ళ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఆయన 2 సార్లు అక్కడ వైసీపీ తరఫున గెలిచాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. సో ఇప్పుడు ఆళ్ళ కానీ బయటకు వచ్చి కాంగ్రెస్ తరఫున అక్కడ కానీ పోటీ చేస్తే ఖచ్చితంగా వైసీపీ ఓట్లే చీలుతాయి. సో అందుకని దాన్ని జగన్ ఎలా అలౌ చేస్తాడు అనేది అప్పుడు కూడా అందరూ అనుకున్నారు, దానికి తగినట్టే వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఒక బీసీని నిలబెట్టబోతున్నారు. గంజి చిరంజీవిని ఆల్రెడీ ఇన్ఛార్జికి పెట్టారు, కానీ గంజి చిరంజీవి బదులు కాండ్ర కమలాని అక్కడ పెట్టాలనే ప్లాన్లో కూడా ఉన్నారు. సో ఆమె నిలబెడితే ఇటు గంజి చిరంజీవి వర్గం, ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం సపోర్ట్ ఉంటుంది. అంటే బీసీ సామాజిక వర్గం అక్కడ నేత పనివాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి మంగళగిరి ఏరియాలో ఆ కులం నుంచి వచ్చిన గంజి చిరంజీవిని కానీ లేకపోతే ఈమెను కానీ పెడితే ఆ వర్గం సపోర్ట్ ఉంటుంది. రెడ్డి అండ్ వైసీపీ ట్రెడిషనల్ ఓట్ల ఇది రామకృష్ణారెడ్డి తీసుకురాగలుగుతాడు. ఇలాగా ఇరువైపుల నుంచి లొకేషన్కి కమ్ముకుంటే లోకేష్కి ఛాలెంజ్ అయిపోతుంది గెలవడం. ఇక్కడ కానీ లొకేషన్ ఓడించగలిగితే అది పెద్ద సక్సెస్ అవుతుంది. అందువల్ల ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా ఇప్పుడు ఆ మిషన్ అప్పగించినట్టుగా చెప్తున్నారు. ఆయన కూడా బయటకు వచ్చి ఇక్కడ ఎవరిని జగన్ పెట్టినా కూడా నేను 100% గెలిపిస్తాను, లోకేష్ ఈసారి కూడా ఇక్కడ గెలవడు అని ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాడు. మరోపక్క జగన్ ఏంటంటే అనేక రకాల ప్రయోగాలు కూడా చేస్తున్నాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే బాగా ట్రెడిషనల్గా బలం ఉన్న వాళ్ళు, డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు, సామాజిక పరంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కమ్మ, రెడ్డి, రాజు ఇలాంటి కులాల్లో ఉన్న వాళ్ళని మామూలుగా అన్ని పార్టీలు పెడతాయి. కానీ జగన్ ఈసారి ఏం చేస్తున్నాడంటే అక్కడ తనకి ఆర్థికంగా కులపరంగా బలమైన క్యాండిడేట్ ఉన్నప్పటికి కూడా వాళ్ళని కాదని బీసీలకి ఇస్తున్నాడు, ఎక్కువ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు 30 మంది సిట్టింగ్లు మార్చేశాడు. దాదాపు 11 మంది ఎంపీ సీట్లలో బీసీలకి ఇచ్చాడు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మడకశిర, సింగనమల, కందుకూరు, మైలవరం, నెల్లూరు, నర్సరావుపేట ఎంపీ, రాజమండ్రి ఎంపీ ఇవన్నీ కూడా బీసీలకే ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెల్లూరు ఉంది. నెల్లూరులో ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, అతన్ని నర్సరావుపేట పంపించి ఆ ప్లేస్లోకి ఖలీల్ని తీసుకొచ్చాడు. ఖలీల్ ఒక కార్పొరేటర్. మరి ఖలీల్ కార్పొరేటర్గా ఉండి అక్కడ నారాయణ లాంటి వాళ్ళని ఢీకొనగలడా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్. అట్లాగే కందుకూరులో మానకోట మహేందర్ రెడ్డి బలమైన క్యాండిడేట్. ఆయన్ని కాదని అరవింద యాదవ్ అనే ఒక అమ్మాయిని అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. సో ఇవన్నీ జనాలకి కన్ఫ్యూజ్గా ఉంది. అంటే ఇతను ఎవరు ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ అప్పట్లో బీసీలకి ఎలాగే పెద్దపీట వేశాడు, ఎవరో అనామకులంతా కూడా తీసుకొచ్చి పెట్టాడు. అప్పుడంటే ఎన్టీఆర్ చామ్యం వేరే ఉన్నింది, ఆయన కరిష్మా చాలా స్ట్రాంగ్గా ఉన్నింది, అప్పటి కథ వేరే. కానీ ఇప్పుడు జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, బీసీలని ఎందుకు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నాడు, అట్లాగే బీసీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, ఇంకా ఎస్సీ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఉంటారు. సో ఇలాంటి ఎందుకు తీసుకొస్తున్నాడు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే అవతల చంద్రబాబు ఏమో మ్యాక్సిమం ఎన్ఆర్ఐల్ని డబ్బులు పెట్టే క్యాండిడేట్లనే సెలెక్ట్ చేస్తున్నాడు.
అంటే బలంగా డబ్బులు పెట్టి ఎలక్షన్లలో చేయాలనేదే చంద్రబాబు ప్లాన్గా ఉంది. జగన్ ఏమో దానికి కౌంటర్గా బీసీల సామాజిక వర్గాల నుంచి తీసుకొస్తున్నాడు. ఏం జరుగుతుందనేది చూడాలి మనం.